హాయ్ ఫ్రెండ్స్, బోస్ గారి ఇంద్రజాలం తాడు పునరుద్ధరణ ట్యుటోరియల్. దీనికి ఒక రోప్, సాఫ్ట్ ఆర్ వైట్ రోప్ అయితే మంచిది. 7 feet మినిమం ఒక రోప్ తీసుకోవాలి. అలాంటిది ముందుగానే ప్రేక్షకులకి చెక్కింగ్ కూడా ఇవ్వచ్చు. దీన్ని సగానికి కట్ చేస్తున్నామని చెప్పేసి ఈ తాడుని మనం ఇక్కడ ఇలా పెట్టుకుంటాం. ఫస్ట్ అంటే ఈ తాడు ఈ రెండు ఈ చివరలకి మధ్యలో ఇలా పెట్టాం. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు పొజిషన్ ఇలా ఉంది. ఇలా ఉన్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇటు పక్క కత్తెర తీసుకొని ప్రేక్షకులకి ఇచ్చి సగాన్ని కట్ చేయమంటున్నాం. అయితే అతను కట్ చేసే లోపల మనము ఏం చేస్తున్నామంటే ఈ తాడు ఈ మధ్య భాగం ఈ రెండు తాళ్ళ మీద చివర్ల మధ్య ఇలా ఉండగా మనం ఏం చేస్తున్నామంటే ఈ చివరను పట్టుకుంటున్నాం. దీన్ని ఇలా పట్టుకొని ఇలా లాగితే ఇప్పుడు ఒక చివర మన చేతిలో ఉంది, ఒక చివర లూప్ లాగా ఏర్పడుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి మీకోసం ఇలా పెట్టాం. ఇలా పెట్టి అంటే మనం కన్ఫ్యూజ్ చేసేటప్పుడు దీన్ని ఇలా పట్టుకొని లాగుతున్నాం. దీన్ని ఇలా పట్టుకున్నాం, ఈ చిట్టి ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. మనం మళ్ళీ ఏం చేస్తున్నాము, ఈ చివరిని పట్టుకుంటున్నాం. అంటే ఈ చివర ఒక బిట్ మాత్రమే కట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి మీకోసం స్లో మోషన్లో ఇలా పెట్టాము. తీసుకునేటప్పుడు యాక్చువల్గా మనం ఇలా తీసుకునే ముందు అక్కడ దాన్ని ఏం చేస్తున్నామంటే ఈ తాడు పట్టుకొని దీన్ని ఇలా తీసుకొని దీన్ని ఇలా. ఓకే, ఇప్పుడు ప్రేక్షకుని కట్ చేయమంటాం. ఇక్కడ కట్ చేస్తానే మనము ఈ రెండు ఇలా పెట్టుకొని ఈ రెండు వదిలేస్తాం. ఇది ఇంచుమించు ఒకటి ఎక్కువ తక్కువ రావచ్చు. దీన్ని కూడా మనం ఇంత కాసేపు గేమ్ ఆడచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని ఇక్కడ మూడేసాం. ఇది యాక్చువల్గా ఒక చిన్న పీస్. దీన్ని ఇలా ఉంది చేతిలో, మనం ఈ 2 వేళ్ళతో కవర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీనిని ఇలా మూడు వేస్తాం. ఇది ఫ్రీగా మూవ్ అవుతుంది అన్నమాట. అయితే దీన్ని మళ్ళీ మనం ఏం చేయబోతున్నాము, ట్రిమ్మింగ్ చేయబోతున్నాం. కొంచెం ట్రిమ్మింగ్ చేస్తే చేతిలో దాయడానికి సులభంగా ఉంటుంది. ప్రజలకి, ఆడియన్స్కి ఇక్కడ నాటుతుందని చెప్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్లోగా మనము ఈ దారాన్ని ఇలా చుడుతూ ఉన్నాం మెల్లిగా. అప్పుడు ఆటోమేటిక్గా ఈ నాటు జరిగి వస్తుంది వచ్చి చివరికి మన చేతిలో మిగులుతుంది. ఈ చేతిలో మిగిలిందని ఇలా పామింగ్లోనే ఉండగానే మనం ఏం చేస్తున్నామంటే మన మ్యాజిక్ బ్యాండ్ కోసం అని చెప్పేసి చెయ్యి జేబులో పెట్టి దాంట్లో నాటును వదిలేస్తున్నాం. ఈ మ్యాజిక్ బ్యాండ్ని తీసుకొని అలా అప్రకదప్రాన్ని మళ్ళీ మనం తిరిగి ఇలా చూపిస్తాం. ఇది నిజంగా అతుక్కుపోయిందని చెప్పేసి అందరూ అనుకుంటారు. అవసరమైతే ఇది ఆడియన్స్ మీదకి చెక్కింగ్ ఇస్తే కూడా మంచిది. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నిలబడినటువంటి అతని ప్రేక్షకుడికి ఇచ్చి చెక్ చేయమని చెప్తే ఇంకా బాగుంటుంది.